Hi friends, in this video I am going to explain how to file GSTR 3B in Telugu. First you go to login into GST site and click on file returns. After that you select the financial year, month and click on search. ఇక్కడ మీరు మూడు టేబుల్ చూస్తున్నారు. ఒకటి అంటే GSTR 1, GSTR 2A, GSTR 3B. సో GSTR 3B పైన మీరు క్లిక్ చేయండి. ఓకే, GSTR 3B పైన క్లిక్ చేసిన తర్వాత ఈ స్క్రీన్లో మీ కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయో అవి సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనే దానిపైన క్లిక్ చేయండి. తరువాత నెక్స్ట్ స్క్రీన్. ఈ స్క్రీన్లో ఫస్ట్ స్క్రీన్లో ట్యాక్స్ లయబిలిటీ అంటే అవుట్పుట్ GST, ఇంకోటి ఎలిజిబుల్ ITC అంటే ఇన్పుట్ ట్యాక్స్ GST, తర్వాత ఏమో నిల్ రేటెడ్ దట్ మీన్స్ ఎగ్జామ్టెడ్ నాన్ GST అలాంటివి ఇలా చేయాల్సి వస్తుంది. తర్వాత ఏమో ఇంట్రెస్ట్ అండ్ లేట్ ఫీ లాస్ట్ టైం చేసిన దానికి ఏదైనా ఉంటే దాన్ని అట్లే కన్ఫర్మ్ చేసి సేవ్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం 1 by 1 టేబుల్ చూస్తాం. ఫస్ట్ టేబుల్ చూస్తే అవుట్వర్డ్ సప్లై దట్ మీన్స్ ట్యాక్స్ లయబిలిటీ, అవుట్వర్డ్ ట్యాక్స్ డీటెయిల్ గురించి మీరు ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది అనమాట. తర్వాత రివర్స్ ఛార్జ్ ఏదైనా పే చేయాల్సి ఉంటే చేయాలా. తర్వాత కన్ఫర్మ్ కోడ్. ఇదేంటంటే టేబుల్ 2 దట్ మీన్స్ ఇన్పుట్ ట్యాక్స్ డీటెయిల్స్ అనమాట. అంటే ఓన్లీ ట్యాక్స్ మాత్రం IGST, CGST మీకు ఇన్పుట్ ట్యాక్స్ ఏమి వచ్చిందో ఆ డీటెయిల్స్ అన్నీ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. అన్నీ చేసిన తర్వాత కన్ఫర్మ్ అనే దానిపైన క్లిక్ చేయండి. ఈ టేబుల్ ఏంటంటే ఇంట్రెస్ట్, లేట్ ఫీ. అంటే లేట్ ఫీ లాస్ట్ టైం మీరు లేట్గా చేస్తే అనమాట ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది అనమాట. ఇక్కడ 150 నాకు జనరేట్ అయింది. అది చేసిన తర్వాత మీరు ఇంట్రెస్ట్ దాన్ని వదిలేసి కన్ఫర్మ్ మాత్రం అంటే ఇంట్రెస్ట్ టేబుల్లో 00 అని పెట్టండి, కన్ఫర్మ్ అని క్లిక్ చేయండి. మీరు ఆ 3 టేబుల్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ కింద సేవ్ GSTR 3B అని ఉండదు, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ పోదాం మనం. ఇంతకుముందు స్క్రీన్లో కన్ఫర్మ్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ అట్లా చేశారంటే ఇలా వస్తుంది అనమాట. ఈ టేబుల్లో ఇది వచ్చిన తర్వాత మీరు ట్యాక్స్ పే చేయవలసిన అవసరం లేదంటే మేక్ పేమెంట్ పోస్ట్ క్రెడిట్ లెడ్జర్స్ అని క్లిక్ చేయండి. అట్లా లేదంటే జనరేట్. ఇక్కడ ఈ స్క్రీన్ చూడండి, మేక్ పోస్ట్ లెడ్జర్స్ అనుకుంటారంటే మీకు బ్యాలెన్స్ అంటే అవుట్పుట్ లయబిలిటీ ఎక్కువగా ఉంటే ఇలా వస్తుంది అనమాట స్క్రీన్. అంటే మీరు పే చేయాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఎలా పే చేయాలనేది ఆ స్క్రీన్కి వెళ్దాం. జనరేట్ చేశారంటే ఇలా వస్తుంది అనమాట, అమౌంట్స్ ఆటోమేటిక్గా అదే ఫిల్ అవుతుంది అనమాట. తర్వాత ఈ పేమెంట్ అని క్లిక్ చేయండి. తర్వాత జనరేట్ చలాన్ అని కొట్టారంటే బ్యాంక్ సైట్కి వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ మీరు బ్యాంక్ పేమెంట్ పే చేసేయాలన్నమాట. పే చేసిన తర్వాత మీరు తిరిగి GSTR 3Bలోకి వచ్చి తర్వాత చెప్తాను. ప్రొసీడ్ టు ఫైల్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అంటే మేక్ పేమెంట్ పోస్ట్ లెడ్జర్స్ కొట్టిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ అని ఉంటుంది అనమాట. అది కొట్టినట్టు అదే మీకు ఫైనల్ స్టెప్ అనమాట. అది కొట్టిన తర్వాత మీ ఫైలింగ్ ఓవర్ అయినట్లు అనమాట లెక్క. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. షేర్. మీకు ఏదైనా సజెషన్ కావాలంటే మీరు కామెంట్ రూపంలో మాకు ఈ వీడియో కింద రాయవచ్చు అనమాట. అదే మరి మీరు మా వీడియోస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే మీరు ఇండైరెక్ట్గా మమ్మల్ని సపోర్ట్ చేసినట్టు అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.